ఓకేనా? ఓకే. గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం ఈరోజు జగనన్నతో ఆంధ్రప్రదేశ్లో సాకారమైంది. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ. గ్రామ సచివాలయ వ్యవస్థలో సుమారుగా 11 పోస్టులు క్రియేట్ చేసి నిరుద్యోగాన్ని కొంతవరకు భర్తీ చేసి ఒక వెల్ఫేర్ అసిస్టెంటు, ఒక ఇంజనీరింగ్ అసిస్టెంటు, ఒక మెడికల్ అసిస్టెంటు, అనేకమైన పోస్టులు క్రియేట్ చేసి ప్రతి పథకాన్ని గ్రామం ముంగిటికి వచ్చేటట్టు ప్రతి ఒక్కరు వెళ్ళి సచివాలయంకి వెళ్ళి సచివాలయంలోనే తన ఆధార్ కార్డు చూపించుకొని తనకి ఏదైతే అర్హత ఉందో అర్హత ప్రాప్తికి అక్కడ వచ్చిన పథకాలు కానీ ఇంతకుముందు గతంలో మండల పరిషత్తు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండి ఆఫీసు చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుండి జగనన్న గ్రామం ముంగిటికే గ్రామ సచివాలయం తీసుకొచ్చి ఈ పేదరిక నిర్మూలనకి, ఈ పేద ప్రజలకి అనునిత్యము అండదండలుగా ఉండేటట్టు, అనునిత్యము పరిపాలన సౌలభ్యము బాగుండేటట్టు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా జగన్ చెప్పుకోవచ్చు. ఈరోజు జగన్కి ఎందుకు ఓటు వేయాలంటే ప్రతి పథకం ఒక ఇంజనీర్ ఒక రోడ్డు వేసారు, ఒక సర్పంచ్ రోడ్డు వేసారంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చి రోడ్డు ఎంబుక్ చేసుకునే పరిస్థితి. ఒక హౌస్ కట్టుకుంటారంటే హౌస్ కట్టుకున్నట్టుగా ఇంజనీరింగ్ గ్రామ సచివాలయంకి వెళ్ళి హౌస్ కట్టుకున్నాం అనుకుంటే వాళ్ళకి ఇమీడియట్గా డబ్బులు వచ్చిన పరిస్థితి. అలాగే ఒక వెటనరీ హాస్పిటల్, వెటనరీ డాక్టర్ కూడా తీసుకొచ్చి పశువులకు ఇబ్బంది లేకన్నా వెటనరీని కూడా ఇంతకుముందు వెటనరీ ఎక్కడ పశువుల హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళాలంటే బొబ్బులు పరిగెట్టే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితిని తీసుకొచ్చి గ్రామాల్లో పెట్టి పశువులకు కూడా ఇబ్బంది లేకన్నా, అలాగే రైతులకు కూడా ఇబ్బంది లేకన్నా అనేకమైన సంక్షేమ పథకాలు ఈరోజు చెప్పుకుంటూ పోతే అనేకమైన సంక్షేమ పథకాలు గ్రామ స్వరాజ్యంలో గ్రామ స్థాయిలోనే గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసిన జగనానికి ఈరోజు బ్రహ్మరథం పట్టడానికి ప్రజలు అనునిత్యం ఎంత వేగంగా ఎలక్షన్ వస్తుంది అనేటట్టు ఎదురు చూస్తున్న సందర్భం వచ్చింది. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు జగనన్న వైనాట్ 175లో ఖచ్చితంగా మా బొబ్బుల నియోజకవర్గం కూడా మా బొబ్బుల శాసనసభ్యులు సమ్మె వెంకట చిన్నపిల్లాడి గారు ఏదైతే జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో సూచన తప్పకుండా అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలతోనే ఉంటూ ప్రజల కోసమే ఉంటూ నిత్యము ప్రజల కోసమే పనిచేస్తున్న చిన్నపిల్లాడి గారు అత్యధిక మెజార్టీ, గతం కన్నా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి నియోజకవర్గ ప్రజలతో పాటు భారత ప్రజలు కూడా కంకణం కట్టుకోవడం సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా గత మెజార్టీ కన్నా డబుల్ మెజార్టీ తీసుకొచ్చడానికి ఇక్కడున్న ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బొబ్బుల నియోజకవర్గంలో గెలిచి తీరుతాం. జగనానికి కానుక వేస్తామని ఈ సందర్భంగా పారాది గ్రామంలో పారాది ప్రజల సమక్షంలో